రాకింగ్ స్టార్ యష్ గారి అప్కమింగ్ సినిమా 'టాక్సిక్' పైన ఎంత అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. సో 'కేజీఎఫ్' తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం, అలాగే రిలీజ్ అయిన టీజర్స్‌కి సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడం, యష్ గారి లుక్స్‌కి అద్భుతమైన ఆహ్, అప్లాజ్ రావడం ఇవన్నీ కూడా చూసాం. అయితే బాలీవుడ్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యష్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది లీక్ చేయడం జరిగింది. ఇప్పుడు అది మరింతగా ఈ సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉంది. మరి యష్ గారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది? ఏ నేపథ్యంగా ఈ సినిమా తీయబోతున్నారు? ఎలా ఉండబోతుందనేది ఒకసారి మనం చూద్దాం. సో, యష్ గారి 'టాక్సిక్' సినిమా ఆహ్, ఆగస్టు 26న రిలీజ్ కాబోతుంది. సో, పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. అయినా కూడా ఈ సినిమా మీద ఏమాత్రం అంచనాలు కూడా తగ్గలేదు. సో, 'కేజీఎఫ్' 'కేజీఎఫ్ 2' తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని 'టాక్సిక్'తో మన ముందుకైతే రాబోతున్నారు ఈ సంవత్సరం కూడా. సో, 'కేజీఎఫ్' ఒక సినిమాతో భారీ స్థాయిలో ఇండియా వైస్‌గా కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు యష్ గారు. పాన్ ఇండియన్ హీరోగా ఆయన ఎదిగారు. సో, దాంతో 'కేజీఎఫ్ 2' తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారన్న దాని మీద చాలా ఆసక్తి అయితే అందరిలో కూడా ఉండింది. దాంతో ఆయన 'టాక్సిక్' అనౌన్స్ చేశారు. సో, అది సినిమాకి సంబంధించిన లుక్సు, పోస్టర్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తూ రావడం జరిగింది. అది చాలా అంచనాలు ఈ సినిమా మీద పెంచేలా చేసింది. అంటే 'కేజీఎఫ్ 2' సక్సెస్ ఈ సినిమా మీద అంచనాలు ఉండడం, యష్ గారి స్టార్‌డమ్, ఆయనకున్న ఫాలోయింగ్ ఈ సినిమా మీద అంచనాలు పెంచాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్, లుక్స్ ఇవన్నీ కూడా సినిమా మీద ఒక భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. అయితే రీసెంట్ టైమ్‌లో అంటే సినిమా టీజర్స్ అలాగే సాంగ్స్ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఒకవైపు నెగటివిటీ కూడా స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, 'లేడీస్ అండ్ లేడీస్' అనే ఒక టీజరు, 'తహీబా' అనే సాంగు ఇవి అన్నీ కూడా రిలీజ్ కావడంతో దీనిపైన నెటిజన్స్ కాస్త ఫైర్ అయ్యారు. ఇదేమన్నా అడల్ట్ సినిమానా? దీనికి ముందే వాళ్ళు చెప్పేసారు సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అలా ఒక రాళ్ళు కూడా ఈ సినిమా మీద పడ్డాయి. సో, నెగెటివ్‌గా కూడా ఈ సినిమాకి సంబంధించి కామెంట్ చేశారు. సో, ఒకవైపు ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతూనే మరోవైపు ఇటువంటి నెగెటివ్ కామెంట్స్ కూడా ఈ సినిమా మీద రావడం అయితే జరిగింది. అయితే ఇవన్నిటిని కూడా క్లారిటీ ఇచ్చారు యష్ గారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో, ఇదే ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఎలా ఉండబోతుంది సినిమా? మరి ఇటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఈ సినిమా ఏ నేపథ్యంగా సాగుతుంది? ఇలా ఇంటర్వ్యూలో ఇటువంటి ప్రశ్నలు ఎదురయ్యేసరికి దీనికి ఒక క్లారిటీ ఇచ్చారు యష్ గారు. ఈ సినిమా మీరందరూ అనుకున్నట్టు అడల్ట్ మూవీ కాదు. ఇది ఇండియాకి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఇండియాలో కొన్ని ప్రాంతాలైతే పోర్చుగీసు, అలాగే ఫ్రాన్సు వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారత్‌లో కొన్ని ప్రాంతాలు పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలోను, ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. అయితే అది 1961 ప్రాంతం వరకు ఉండడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో ఈ 1961 టైంలో జరిగిన ఒక బిజినెస్‌కు సంబంధించిన కథనే ఈ 'టాక్సిక్' స్టోరీ. సో, ఇందులో పోర్చుగీస్ వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అధికారం కోసం జరిగే ఒక గ్యాంగ్‌స్టర్ కథ ఇది అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో, అలా 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 61 వరకు ఈ ఇండియాలో ఉన్న కొన్ని ప్రాంతాలు పోర్చుగీసు అలాగే ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. సో, ఆ టైంలో జరిగిన కథగా దీన్ని చెప్తున్నారు. అధికారం కోసం జరిగే ఒక గ్యాంగ్‌స్టర్ కథ. అంతేకాకుండా ఈ సినిమాలో బ్రదర్‌కి, సిస్టర్‌కి మధ్య ఉండే సెంటిమెంట్‌ని కూడా ప్రధానంగా చూపించబోతున్నాం. దాంతో పాటు ఫాదర్, సన్ రివెంజ్ స్టోరీ కూడా ఇదని జెప్పేసి ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో ఉంటుందని జెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. సో, అలా ఆయన చెప్పిన ఈ కామెంట్స్ విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచుకున్నారు. సో, ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఏ రకంగా డిస్కషన్స్ అయితే జరిగాయో వాటన్నిటికి ఆయన సమాధానం అయితే చెప్పేశారు. ఇది అడల్ట్ మూవీ అనుకుంటున్నారు. అది అస్సలు కానే కాదు. ఇది అధికారం కోసం జరిగే ఒక గ్యాంగ్‌స్టర్ కథ. 1961 ఆ టైమ్ లైన్‌లో జరుగుతుంది. ఆహ్, గ్యాంగ్‌స్టర్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉండడంతో పాటు లవ్ స్టోరీ ఉంటుంది. బ్రదర్‌కి, సిస్టర్‌కి మధ్య ఉండే సెంటిమెంట్ ఉంటుంది. ఫాదర్ రివెంజ్ స్టోరీ ఉంటుంది. ఇలా అన్ని హంగులతో ఉంటాయి. సో, యష్ గారి దగ్గర నుంచి ఎటువంటి సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ సినిమా అయితే 'టాక్సిక్' ద్వారా మనం ముందుకు రావచ్చు అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమైపోతుంది. సో, ఆగస్టు 26న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో, అయితే ఈ సినిమా స్టోరీ లైన్ చూసుకుంటూ వస్తే అధికారం కోసం జరిగే గ్యాంగ్‌స్టర్ కథ. ఇది కూడా ఒక రకంగా చూసుకుంటే 'కేజీఎఫ్‌లో' కూడా సిమిలారిటీ కనిపిస్తుంది.
సో ఇటువంటి కైండ్ ఆఫ్ అంటే గ్యాంగ్‌స్టర్స్ మధ్య అధికారం కోసం పోరు, కేజీఎఫ్‌ని ఆక్యుపై ఆక్రమించుకోవాలి అన్న ఒక ఇది, దాని మధ్య జరిగే డ్రామా. సో కేజీఎఫ్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కనిపిస్తుంది. కాకపోతే టైమ్ లైన్‌లు గావచ్చు, లేకుంటే దాన్ని ఎంచుకున్న నేపథ్యం గావచ్చు, ఆ బిజినెస్ వేరేది గావచ్చు. ఇలా ఏదో ఒక డిఫరెంట్‌గా అయితే ట్రై చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఆహ్, ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' సినిమా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీ లాగానే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఇటువంటి కైండ్ ఆఫ్ మన గ్లింప్స్ రిలీజ్ చేస్తే అలా అనిపించింది. సో ఇది అధికారం కోసం జరిగే గ్యాంగ్‌స్టర్ కథలనేవి మామూలుగా ఇటువంటి సిమిలర్ టెంప్లెట్‌తో అయితే వస్తుంటాయి కానీ దాన్ని తెరకెక్కించిన విధానం, దాన్ని స్క్రీన్‌పై నడిపిన విధానం, దాంట్లో హీరోని చూపించే విధానం, సో ఎంచుకున్న హంగులు ఇవన్నీ కూడా ఆహ్, దాన్ని తీసే విధానం పైన ఆ సినిమా రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో మరి 'గీతూ మోహన్ దాస్' గారు తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ టీజర్ అయితే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇండియానే షేక్ చేసిందని చెప్పుకోవాలి. అలా 'రాయ' ఇందులో యష్ గారి పాత్ర పేరు. దాన్ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అయితే విపరీతంగా చాలా మందిని ఆకట్టుకుంది. సో ఆ తర్వాత 'లేడీస్ అండ్ లేడీస్' టీజర్ తర్వాత కొన్ని భిన్నమైన స్పందనలొచ్చేసాయి. తర్వాత 'తహీబా' సాంగ్ కూడా మంచిగా ఉందని చెప్పేసి అప్లాజ్ వచ్చేసాయి. ఏదేమైనా 'యష్' గారి సినిమా చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. 'ట్యాగ్స్‌కి' భారీ అంచనాలైతే ఈ సినిమా మీద ఉన్నాయి. ఆగస్ట్ 26న రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ ఈ రేంజ్‌లో ఉండబోతుందని చెప్తున్నారు. సో గ్యాంగ్‌స్టర్ కథలంటే మామూలు యాక్షన్ ఉండదు. మళ్ళీ 'యష్' గారి పెర్ఫార్మన్స్, ఆయన కటౌట్ ఇవన్నీ కూడా సినిమాకి ఎంతో అడ్వాంటేజ్. సో మరి చూడాలి ఎలా ఉండబోతుంది ఆగస్ట్ 26న. మరి 'యష్' గారి సినిమా అంటే పాండియన్ రేంజ్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో పెర్ఫార్మ్ చేస్తుందో ఆహ్, మనం కూడా చూడాలి. అండ్ ఈ సినిమాని కన్నడలో, ఇంగ్లీష్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. మిగతా భాషల్లో అయితే డబ్ చేస్తున్నారు. మరి పాండియన్ రేంజ్‌లో ఎటువంటి విధ్వంసం ఈ 'ట్యాగ్స్‌కి' సృష్టిస్తుందో ఆగస్ట్ 26 వరకు వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.